గురువుగారు గురువుని దక్షిణామూర్తి స్వరూపంగా భావిస్తారు, అలాగే త్రిమూర్తుల స్వరూపంగా కూడా భావిస్తారు. ఇంతకీ గురువు దక్షిణామూర్తి స్వరూపమా, త్రిమూర్తుల స్వరూపమా? రెండింటికి ఏం భేదం లేదండి. దక్షిణామూర్తి స్వరూపంగా భావించండి. ఎందుకంటే చక్కగా ఆయన వృద్ధా శిష్యా గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని దక్షిణామూర్తి గురించి చెప్పారు కదా. ఆయన ఇచ్చేటువంటిది జ్ఞానం, మామూలుగా భౌతికమైనటువంటి వృత్తి విద్యలు కాదు. కాబట్టి అలాంటి జ్ఞాన దక్షిణామూర్తిగానే గురువును భావించడంలో తప్పేం లేదు. అయితే త్రిమూర్త్యాత్మకంగా చెప్పడం కూడా సంప్రదాయం ఉంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు ఏం కార్యం చేస్తూ ఉంటాడు? ఒక కాలం అయిపోయిన తర్వాత ఉండేటువంటి ప్రాణిరాశినంతా కూడా నశింపజేస్తూ ఉంటాడు. అలాగే విష్ణువు ఏం చేస్తాడు? ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. వాళ్ళు పుట్టుక నుంచి మనుగడ వరకు ఆయన రక్షిస్తూ ఉంటాడు. అలాగే బ్రహ్మగారు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన సృజిస్తూ ఉంటాడు. ఈ సృష్టి, సంరక్షణ, లయము అనేటువంటి కార్యములు త్రిమూర్తులు ఎలా చేస్తున్నారో గురువు కూడా అలా చేస్తున్నాడు. గురువు మనలో ఒక బీజావాపనం చేస్తున్నాడు. జ్ఞాన బీజావాపనం చేసి ఆ జ్ఞానం అనేదాన్ని పెంపొందింపజేస్తున్నాడు. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత దీన్ని రక్షణ చేయాలి కదా. మీరు మొక్క పెట్టారు, ఆ మొక్కను మళ్ళా ఆ పశువు వచ్చి తినేసి వెళ్ళిపోకూడదు కదా. కాబట్టి అలాంటి రక్షణ అంటే ధర్మ మార్గంలో విష్ణు భక్తితో ఉంటే ఆ సంరక్షణ విష్ణువు చేస్తున్నాడు. ఎలా అయితే సృష్టిని, అలాగే మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని గురువుతో పాటు ఉంటే గురువు సంరక్షణ చేస్తాడు. అలాగే మరి హరించడం ఏమిటి అంటే ఎప్పుడైతే మనలో జ్ఞానం వచ్చిందో అజ్ఞానం అనేది హరింపబడుతుంది కదా. కాబట్టి సృజన ఆయన చేస్తున్నాడు, రక్షణ ఆయన చేస్తున్నాడు, లయము ఆయన చేస్తున్నాడు. కాబట్టి గురువు త్రిమూర్త్యాత్మకం. గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనాలి. పరబ్రహ్మ అనకుండా పరం బ్రహ్మ అని అంటే ఈ ముమ్మూర్తులకి అతీతమైనటువంటి పరబ్రహ్మం అంటే నపుంసకలింగం చేత నిర్దేశింపబడేటువంటి వాడు పరబ్రహ్మం. మూడు మూర్తులకి మూలమైనటువంటి మూర్తి అనమాట. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కనుక దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి గురువు గారు మన యొక్క జ్ఞానము యొక్క బీజారోపణం చేయటం, దాన్ని చక్కగా వృక్షంగా వృద్ధి చెందేట్టు చేయటం, అజ్ఞానం అనేటువంటిది మనలో లేకుండా చేయటం అని చెప్పి సృష్టి స్థితి లయలు అనేటువంటిది జ్ఞానం అనేటువంటి దానికి నిర్వహిస్తున్నాడు. కనుక ఆయన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించడం అనేటువంటిది సదాచారం.